హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. తాజాగా రష్మికకు బంపర్ ఆఫర్ తగిలిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం రష్మికకు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుందట. నేషనల్ క్రష్ రష్మిక మందన దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది. వరుసగా గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది, కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే 2 వరుసగా ఫ్లాప్ అయినా కూడా ఆమెకు బాలీవుడ్లో ఆఫర్లు మాత్రం క్యూ కడుతూ ఉన్నాయి. తాజాగా అయితే రష్మికకు బంపర్ ఆఫర్ తగిలిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం రష్మికకు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ ప్రచారం ఊపందుకుంది. చాలా మంది నటీమణులకు షారుఖ్తో నటించడం అనేది చాలా పెద్ద డ్రీమ్. కాగా ఇలాంటి బంపర్ ఆఫర్ ఇప్పుడు రష్మికకు వచ్చిందని తెలుస్తోంది. నిజంగా ఈ వార్త నిజమైతే రష్మిక నక్కతోక తొక్కినట్లే. షారుఖ్తో ఆఫర్ వచ్చి అది గనక క్లిక్ అయితే ఇక బాలీవుడ్లో రష్మికకు తిరుగు ఉండదనే చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీకి దక్షిణాదిన ఆఫర్లు తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్లో ఆఫర్లు పెరగడం ఆమె కెరీర్కి ఉపయోగపడే విషయం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే రష్మిక చేతిలో కొన్ని సినిమాలున్నాయి. మరాఠీ యోధుడు, మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి యుద్ధవీరుడి కోడలిగా నటించబోతోందట రష్మిక. శివాజీ పెద్ద కుమారుడు సంభాజీ భోంస్లే జీవిత ఆధారంగా బాలీవుడ్లో ఓ భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించనున్నాడట. సంభాజీ భోంస్లేగా విక్కీ కౌశల్, ఆయన భార్య మహారాణి యేసుబాయి భోంస్లేగా రష్మిక మందన నటించనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక మరోవైపు రష్మిక నటించిన పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పతో ఆకట్టుకున్న రష్మిక పుష్ప 2లో ఆమె క్యారెక్టర్ ఎలా సాగుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.